వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్, అమ్మా ఎందుకు అడ్డమైన వాళ్ళ మాటల్ని పట్టించుకుంటావు? వాళ్ళు ఎంత చెప్పినా మారరు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అది కరెక్ట్ అనుకుంటారు. కానీ మంచితనంతో ఉన్న మనం వాటన్నిటినీ పట్టించుకోకుండా ఎలా ఉంటాం? కరెక్ట్గా చెప్పావు బావా, మీరందరూ మంచి వాళ్ళే, నేను మాత్రం మంచిదాన్ని కాదు. కరెక్ట్గా చెప్పావు, నువ్వు మాత్రం మంచిదానివి కాదు. అందుకే కదా కంపెనీ సీఈఓగా దీపని మావయ్య అలాగే తాత సెలెక్ట్ చేసింది. బావా, అది ఇంకా 2 వీక్స్ తర్వాత డిసైడ్ అవుతుంది. జరిగేది అదే చిన్న మేడం, చూస్తూ ఉండండి. దీపే ఆ కంపెనీకి సీఈఓ అవుతుంది. చూద్దాం బావా, అలాగే చూద్దాం. ముందు నువ్వు నాతో పాటు బయలుదేరాలి కదా. దీపా, ముందు బావకి ఒక 15 రోజులకు సరిపడే బట్టలు బ్యాగ్లో సర్దిస్తే నాతో పాటు బావని నేను తీసుకెళ్తాను అని వెనకాలనే ఇక కాంచన, నోరు బుయ్యవే, నోరు తెరిచావో నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా వాడు మీ ఇంటికి ఎందుకు రావాలి? రావాలత్తా, బావ ఇక్కడే ఉంటే ఖచ్చితంగా దీపకి బావ హెల్ప్ చేస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే బావ మా ఇంట్లోనే ఉండాలి. అవునా? మరైతే కార్తీక్ నీ ఇంట్లో ఉంటే, మరి మీ నాన్న మీ తాత కూడా నీ ఇంట్లో ఉంటే నీకు సాయం చేయరని ఆధారం ఏంటే చెప్పు. అలాంటప్పుడు నువ్వే గెలుస్తావుగా అని వెనకాలనే ఒక్కసారిగా శ్రీధర్, కరెక్ట్గా చెప్పావు కాంచన అని అంటాడు. అడిగే వాళ్ళు లేరని ఇది రెచ్చిపోతుందండి. ఇప్పుడు చెప్తున్నాను వినవే. నా కోడలు పక్కన నా కొడుకుంటే నా కొడుకు దీపని గెలిపిస్తాడని వాడిని ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నావు. మరి మీ ఇంట్లో చైర్మను అలాగే కంపెనీ మరి ఎండి వీళ్ళందరూ కూడా నీ ఇంట్లోనే ఉన్నారు కదే. మరి అలాంటప్పుడు వాళ్ళెవరూ నీకు సాయం చేయరా అని వెనకాలే, అత్త నీకు బాగా తెలుసు, వాళ్ళు కనుక నాకు హెల్ప్ చేస్తుంటే ఈరోజు నేనే సీఈఓ అయ్యేదాన్ని. దీప నాకు పోటీగా వచ్చేదే కాదు. నోరు మొయ్యవే, ఎవడు నమ్మాడు నీ మాటలు అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న, అత్త నువ్వు నా మాటలు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? అయినా వీల్చైర్కి పరిమితమైన నువ్వు, మావయ్య రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్చైర్లో ఉన్న నువ్వు ఇప్పుడు నాకు సలహాలు ఇస్తున్నావా అని అనగానే ఒక్కసారిగా శ్రీధర్, కాంచన, కార్తీక్ షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న, చూడత్తా, నువ్వే కరెక్ట్గా ఉంటే మావయ్య రెండో పెళ్లి చేసుకునేవాడే కాదు. అలాంటప్పుడు నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా అని వెనకాలనే ఒక్కసారిగా దీప జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. దాంతో జ్యోత్స్న, దీప అని వెనకాలనే, ఏంటే ఇప్పటి వరకు నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు కదా అని మౌనంగా చూస్తూ ఉంటే మా అత్తయ్యనే నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? దీప, నాకు మా అత్త మేనత్త. నర్బై, ఎవరే నీకు మేనత్త? నీకు నాకు ఏ సంబంధం లేదు అని కాంచన అంటుంది. నాకున్నది ఒక్కటే ఒక్కరు, అది నా కోడలు దీప మాత్రమే. విన్నావుగా? వెళ్తావా లేదంటే నిన్ను మర్యాదగా సాగనంపమంటావా? దీప, ఏం చేస్తావు? నన్ను మడపట్టి బయటకు గెంటుతావా? గెంటి చూపించమంటావా అని వెనకాలనే పెద్ద మేడం ఆశపడుతున్నట్టుంది. దీప, చూపించు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా దీప జ్యోత్స్న మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. దాంతో ఒక్కసారిగా జ్యోత్స్న, దీప దీనికి నువ్వు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుతావు. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. వెళ్ళవే, నీకు నచ్చింది చేసుకో, వెళ్ళు అని వెనకాలనే, ఇచ్చిన మాట తప్పుతావా దీప? ఈ దీప ఇచ్చింది అంటే ఎప్పటికీ మాట తప్పదు అని చెప్పేసి అనగానే, సరే నువ్వు మాట మీద నిలబడతావో లేదో నేను చూస్తాను అని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీధర్ అయితే, కాంచన ఇప్పుడేం నిర్ణయం తీసుకోబోతున్నావు నువ్వు? దీప ఆల్రెడీ మాట ఇచ్చేసింది, దానికి కార్తీక్ కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళెవరండి ఒప్పుకోవడానికి? దీనికి వాడు భర్తేమో, కానీ వీడు నాకు కొడుకు. నా కన్న కొడుకుని నా నుంచి దూరం చేస్తే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను? ఇప్పుడే మా అన్నయ్యని, మా నాన్నని, మా వదిన్ని అందరినీ నిలదీస్తాను. నాకు తెలియకుండా నా కొడుకుని 15 రోజులు నాకు దూరం చేస్తానంటే చూస్తూ ఊరుకుంటానా? ఒరే కార్తీక్, పదరా, నేను కూడా అక్కడికి వస్తాను, నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళు. అమ్మా, ఇప్పుడు ఎందుకు నువ్వు అక్కడికి రావటం? ఇప్పటికే అక్కడ చాలా సమస్యలు వస్తున్నాయి. ఇంకా ఈ విషయం అత్తకు కూడా తెలియదు. నువ్వు ఇప్పుడు అక్కడికి రావటం వల్ల గొడవ తప్ప ఏమీ ఉండదమ్మా. ఏంట్రా ఉండేది? నేను ఇప్పుడు అక్కడికి రావాల్సిందే. ఏయ్ దీప, పదవే. నీకు వాడు భర్త అయి ఉండొచ్చు, నాకు వాడు కన్న కొడుకు. వాడిని దూరంగా ఉంచమని హక్కు ఎవ్వరికీ లేదు. పద అని వెనకాలనే ఇక శ్రీధర్ అలాగే నలుగురు కూడా ఇంటికైతే బయలుదేరుతారు. ఇంతలోకి ఒక పక్కన దశరథ, శివనారాయణ అలాగే పారిజాత ఇంటికైతే వస్తారు. దాంతో సుమిత్ర, అత్తయ్యగారు జ్యోత్స్నేంటి కనిపించట్లేదు, మీతో పాటు రాలేదా అని వెనగానే, అది కార్తీక్ని తీసుకురావడానికి వెళ్ళింది సుమిత్ర. ఏంటి కార్తీక్ని తీసుకురావడం ఏంటి?
నీ కూతురు పెద్ద ఒప్పందమే తీసుకుందిలే అని చెప్పేసి దశరథ అంటాడు. ఏంటండి మీరేమంటున్నారో అర్థం కావట్లేదు అని అనగానే, అర్థమయ్యేలాగా నేను చెప్తాను మమ్మీ అని జ్యోత్స్న అంటుంది. ఒక్కసారిగా పారిజాతం, జ్యోత్స్న నీ చెంపేంటి ఇలా వాచిపోయింది, నీ జుట్టు కూడా ఇలా అయిపోయిందేంటి అని అనగానే, దీనంతటికి కారణం దీప అని అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దశరథ, జ్యోత్స్న నువ్వు కాంచన ఇంటికి వెళ్ళావా? అవును డాడీ, బావని తీసుకొద్దామని వెళ్ళాను. అసలు ఆ నిర్ణయం తీసుకోవడమే మాకు ఇష్టం లేకపోతే కార్తీక్ని తీసుకురావడానికి వెళ్ళావా? ఒకసారి అందరి ముందు ఒప్పుకున్నాక చేయాల్సిన పని అదే కదా డాడీ, నేను అదే చేశాను. జ్యోత్స్న నువ్వు తీసుకున్న నిర్ణయం మాకు నచ్చలేదు. మీతో నాకు సంబంధం ఏముంది? అలాంటప్పుడు మీరు దీపని నాకు సీఈఓగా పోటీగా నిలబెట్టడం కూడా నాకు ఇష్టం లేని విషయమే, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను కదా అని అనగానే, సుమిత్ర అసలు ఏం జరుగుతుంది అని అనగానే, నేను చెప్తాను మమ్మీ, తాత నేను ముందు నిన్న నాకు సీఈఓని చేస్తానని మాట ఇచ్చినట్టు మాట ఇచ్చి తీరా అక్కడికి వెళ్ళాక డాడీ నాకు పోటీగా దీపని సీఈఓగా నామినేట్ చేశాడు. ఏంటి? అవును మమ్మీ, సమానంగా ఓట్లు వచ్చినాయి. తాత మా ఇద్దరికి ఒక చిన్న కాంపిటీషన్ పెట్టాడు. దీప పక్కన బావుంటే ఖచ్చితంగా దీప గెలుస్తుందని ఆ 2 వారాలు బావ నా ఇంట్లో ఉండాలని చెప్పాను, అంతే అని అనగానే ఒక్కసారిగా సుమిత్ర, బుద్ధుందా నీకు? ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు? ఈ విషయం వదినకి తెలిస్తే వదిన ఎంత బాధపడుతుంది? తెలిసింది వదిన, అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అందరినీ నిలదీద్దామని అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, మమ్మీ అమ్మ నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది వినేది? నువ్వు ఇలా వీళ్ళ కోసం, వీళ్ళ కుటుంబం కోసం, వీళ్ళ మనుషుల కోసం నీ జీవితాన్నే త్యాగం చేస్తున్నావు. ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా స్వార్థంతో నీ జీవితాన్నే కాదు, నా నుంచి నా కొడుకును కూడా లాక్కోవాలని చూస్తున్నారు. కాంచన, ఏంటన్నా నేను అన్నమాట మీకు బాధగా అనిపిస్తుందా? ఇదేం పెద్దరికం, ఇదేం పెద్ద మనిషి చేసే పనులు? ఇప్పటికొచ్చి అన్నయ్యని నీ నుంచి ఒక్కరోజు కూడా దూరంగా పంపించలేదు, కానీ నా కన్న కొడుకుని నా నుంచి 15 రోజులు దూరంగా ఉంచాలని ఎలా నా నిర్ణయం తీసుకున్నావు? చూడమ్మా కాంచన, అది జ్యోత్స్న నిర్ణయం, అది నాకు కూడా నచ్చలేదు. నేను కూడా దీపతో మాట్లాడాను. నిర్ణయాన్ని మార్చాలంటే నేను వేరేది ఆలోచిస్తానని చెప్పాను. నువ్వు అలాగే చెప్తావు నాన్న, కానీ పెద్దవాడిగా చేసిన దానికి తప్పని ఖండించని పోయి నువ్వు నా కోడల్ని ఎలా అడుగుతానన్నా? సరే, నీ మనవరాలు చెప్పిందే నిజం అనుకుందాం. నా కొడుకు దీప పక్కన ఉంటే దీప గెలుస్తుందేమోనన్న భయంతో అది నా కొడుకుని దూరం పెట్టాలని చూసింది. మరి ఏకంగా ఆ కంపెనీ సీఈఓ, చైర్మన్, ఎండి అందరూ ఈ ఇంట్లోనే ఉంటారు కదా, మరి జ్యోత్స్న సీఈఓ అవుతుందన్న భయం మాలో కూడా ఉంటుందిగా. మరి మీరు కూడా జ్యోత్స్నకి దూరంగానే ఉండాలి కదా అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. అక్కడున్న పారిజాతం అయితే, ఏంటి కాంచన, అయితే ఇప్పుడు ఈడొచ్చిన పిల్లని దూరంగా ఎక్కడైనా ఉండమంటావా ఏంటి? దూరంగా ఉండడం కాదు, ఇప్పుడు కార్తీక్ని ఎలా అయితే ఇది ఇంటికి దూరం చేసిందో జ్యోత్స్న కూడా ఆ 15 రోజులు మా ఇంట్లోనే ఉండాలి అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అని ఇక జ్యోత్స్న అయితే, అత్త ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నానే. నేను మాట్లాడేసరికి నీ నోట్లో మాట బయటికి రావట్లేదే. మీ ఇద్దరు గెలవాలని నాన్నే చెప్పాడు కదా, అలాంటప్పుడు మీ ఇద్దరు నా ఇంట్లోనే ఉండండి. మీ ఇద్దరు మీ పనులు మీరు చేసుకోండి, అప్పుడు ఎవరు గెలుస్తారో నిజమైన విజయం ఏంటో తెలుస్తుంది అని అనగానే దశరథ, శభాష్ కాంచన, ఇదైతే నాకు బాగా నచ్చింది అని అనగానే దీప అయితే, దీని మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది బావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ కూడా, అవును మా అమ్మ చెప్పిందే నిజం అని అంటూ ఉంటాడు. శ్రీధర్ కూడా, కరెక్ట్గా చెప్పింది కాంచన. ఈ విషయంలో ఈ గెలుపోటములు తెలిసే వరకు కాంచన ఇంట్లోనే జ్యోత్స్న కూడా ఉండాలి అని అనగానే పారిజాతం అయితే, అయ్యో ఇలా అయిందేంటి, జ్యోత్స్న వేసిన ప్లాను ఇలా ఫ్లాప్ అయిపోయిందేంటి అని చెప్పేసి అనుకుంటుంది. దాంతో సుమిత్ర, వదిన చెప్పింది నిజమే, అవును కాంచన చెప్పినట్టు జ్యోత్స్న దీపతో పాటు ఈ 15 రోజులు ఆ ఇంట్లోనే ఉంటుంది అని అనగానే ఇక కార్తీక్ అయితే, ఎస్ పెద్ద మేడం, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి బ్యాగ్లో బట్టలు సర్దుకోండి. మీరు మరి దీపతో పాటు ఇంటికి బయలుదేరాలి కదా. జ్యోత్స్న, బ్యాగ్లో బట్టలు సర్దుకుంటావా లేదంటే నన్ను హెల్ప్ చేయమంటావా అని దీప అంటుంది. దాంతో జ్యోత్స్న, అవసరం లేదు నేనే సర్దుకుంటాను అని చెప్పేసి పైకైతే వెళ్తుంది. ఇక పారిజాతం కూడా వెనకాలే మెల్లగా పైకి వెళ్తుంది. ఇంతలోకి దీప అలాగే కార్తీక్, బావా అత్త తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది, మంచి పని చేసింది అత్త. అవును దీప, పెద్ద మేడంకి పెద్ద షాకే వచ్చింది. బావా పారిజాతం గారు చూసావా, జ్యోత్స్న విషయంలో వెనకేసుకొస్తున్నారు.
అవును బావా, ఖచ్చితంగా పారిజాతానికి కూడా నిజం తెలిసిపోయి ఉండొచ్చు. అవును, పారు వాలకం చూస్తుంటేనే డబుల్ గేమ్ ఆడుతుందని అర్థమైపోతుంది. ఈ దెబ్బకి వాళ్ళ పని అయిపోయిందిలే అని చెప్పేసి అంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే బ్యాగ్ గుర్తీసి విసిరేస్తూ ఉంటే పారిజాతం, వసై అనవసరంగా ఆ కార్తిక్ గాడిని దీపకి దూరం చేయాలని చూడు, ఏకంగా నిన్ను కూడా ఇంటికి పని మనిషిని చేసింది ఆ దీప. రాణి, అత్త ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాంచన ఇదివరకులా లేదే. కాంచనకి ఇప్పుడు నీ మీద చాలా కోపం ఉంది. నువ్వు తన మేనకోళ్ళన్న విషయాన్ని కూడా మర్చిపోయింది. చూస్తే అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు అన్ని రోజులు అక్కడ ఎలా ఉంటావే? ఇక్కడ ఉంటే కదా నువ్వేదో ఒకటి చేయడానికి అవకాశం ఉంటుంది. అవును గ్రాని, బావని దీపకి దూరం చేసి నా వైపు తిప్పుకుందాం అనుకున్నాను. అలాగే బావకి నేను దగ్గర అవుదాం అనుకున్నా, దీపకి చుక్కలు చూపిద్దాం అనుకున్నా. కానీ నా ప్లాన్ అంతా నాశనమైంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్తానుగా, ఎలా అయినా అక్కడి నుంచి నేను ఇక్కడికి రావడానికి ఏదో ఒకటి చేస్తాను. ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న అయితే బ్యాగ్ తీసుకుని కిందకైతే వస్తుంది. రాగాలనే ఇక అక్కడున్న అందరూ కూడా జ్యోత్స్న నువ్విప్పుడు కాంచన ఇంటికి వెళ్తున్నావు, వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని వెనకాలనే, వాళ్ళని ఇబ్బంది పెట్టడమే నా పనా ఏంటి మమ్మీ అని వెనకాలనే ఇక దీప, జ్యోత్స్న బయలుదేరదామా అని చెప్పేసి అంటుంది. దాంతో ఇక శ్రీధర్ నేను వాళ్ళని దింపుతాలే అని వెనకాలనే ఇక శ్రీధర్ అయితే వెళ్తాడు. ఇక కార్తీక్ అయితే అక్కడే ఉంటూ పెద్ద మేడంకి ఇక మైండ్ బ్లాక్ వద్దులే అని చెప్పేసి అనుకుంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.